కుమారి భాగ్యకు సైకిల్ బహుకరణ. ఇప్పుడు దుస్తుల పంపిణీ కార్యక్రమం. పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు గారు, మల్లికార్జున శర్మ గారు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులకు, ప్రత్యేకించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మా సిహెచ్ త్రినాథరావు గారికి మా మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలుపుతున్నాము. భవిష్యత్తులో సార్ మీ సహాయ సహకారాలు ఈ విధంగానే ఉండాలి, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి అని మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీ బ్యాంకు మాకు సహాయ సహకారాలు అందించాలి ఎప్పట్లాగా. మనవి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బీద పీడిత అనాథ బాలలకు బాలికలకు సహాయ సహకారాలు ఈ మదర్ ఫౌండేషన్ నుంచి జరుగుతూ ఉన్నాయి. దేనికైనా ఆర్థిక సహాయం ఉంటేనే పరిపుష్టంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి చీరల పంపిణీ కార్యక్రమం, ఆవిర్భవించినటువంటి ఒక సంవత్సర కాలంలోనే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మనందరం చప్పట్లతో ఒక్కసారి అభ్యర్థించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరగాలి అంటే ప్రేక్షక దేవుళ్ళ సహాయ సహకారాలు, ఆశీస్సులు ప్రధానం. ఈ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ భవిష్యత్తులో కూడా మా మదర్ ఫౌండేషన్ అండ్ మెగాసిటీ నవకళా వేదిక పక్షాన భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి మీ అందరి మెప్పును పొందుతామని హామీ ఇస్తున్నాం. ఈ మధ్యనే మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్న బోనాల పండుగ సందర్భంలో పండుగ, అమ్మవారి పండుగ జరుపుకోలేనటువంటి కొన్ని కుటుంబాలను మేము వివరాలు సేకరించి లాల్ దర్వాజా మహాకాళి టెంపుల్ ఉత్సవ సందర్భంలో ఒక 10-12 మంది కుటుంబాలకు ఆ రోజు పండుగ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి భోజన పదార్థాలను, ఇతరత్ర పూజా సామాగ్రిని మేము సమర్పించడం జరిగింది పెద్దల ఆశీస్సులతో. కుల మత రహిత భేదంగా సమాజంలోని అన్ని వర్గాలను చేరదీస్తూ సహాయ సహకారాలు, సేవలను అందించడమే ఈ మా మదర్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయం.
తీసుకోమ్మా ఇక్కడ కూడా